నేను నవ్వితే బాగోను, నా పళ్ళ వరస బాగోదు అని నవ్వడం మానేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎంత ట్రామాటిక్ ఆలోచించండి. జస్ట్ 20 నిమిషాలు మీరు ఇప్పుడు నవ్వులు వాళ్ళకి ఇస్తున్నారు. ఏముందిలే టీత్ గ్యాపే కదా ఎందుకు అంతగా ఇది అంటారు. బట్ గ్యాప్ ఉండే వాళ్ళకి పక్కన వాళ్ళు ఏడ్పించినప్పుడు దే ఫీల్ వెరీ బ్యాడ్ వాళ్ళకి వీఆర్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ విత్ ఇన్స్టెంట్ స్మైల్ యూజింగ్ ఎంప్రెస్ ఎస్థెటిక్ మెటీరియల్ అట్ విజయ డెంటల్. సో ఎవ్రీ ఉమెన్స్ డే కి మేము ₹1 పెడతాం కన్సల్టేషన్, బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రీ అన్నమాట. సో అలైనర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ గ్యాప్ క్లోజ్ చేయడం కానివ్వండి, లేకపోతే డీప్ బైట్ ఉంటుంది కొందరికి, అది కరెక్ట్ చేయొచ్చు. ఎత్తు ఉంటే కూడా కరెక్ట్ చేయొచ్చు. ఆర్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, ఆర్ షూట్కి వెళ్తున్నాము, ఆర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ది డోంట్ ఫీల్ దట్ డిస్కంఫర్ట్ బేసికలీ. ఎంగేజ్మెంట్ అయింది కపుల్, అమ్మాయి నవ్వట్లేదు. సో అబ్బాయి తరపున వాళ్ళు ఏమనుకుంటున్నారు, కూర్చొని అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదేమో నవ్వట్లేదు అని. అయ్యో, సో అంటే వాళ్ళకి పాపము ఎంగేజ్మెంట్ అయిపోయినాక దెన్ పక్కన పిలిచి అడిగితే నా పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది. సో ఇన్స్టెంట్ ఫిల్లింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు పెళ్ళయింది, వాళ్ళ ఫోటోస్ కూడా నాకు పెట్టారు. ఇన్ఫాక్ట్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు పెళ్ళికి రండి అని. అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ. అసలు ఒక నవ్వు లేనిదే నువ్వు ఎంత అలంకరించుకున్నా వేస్ట్ వేస్ట్ అంతే. అందుకే అంటాం కదా, స్మైల్ ఇస్ ద బెస్ట్ జ్యువెలరీ. నమస్తే వ్యూస్. లైఫ్లో రోజులో ఒక్క 10 నిమిషాలైనా గట్టిగా మనం మనస్ఫూర్తిగా నవ్వుకోకపోతే అసలు ఇంకా లైఫ్ వేస్ట్ కదా. అలాంటి వాళ్ళు చాలామంది మనస్ఫూర్తిగా 10 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం కూడా నవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇంటర్నల్గా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అయితే అది పక్కన పెట్టేద్దాం, అది కాదు. నేను నవ్వితే బాగోను, నా పళ్ళ వరస బాగోదు అని నవ్వడం మానేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎంత ట్రామాటిక్ ఆలోచించండి. అలాంటి వాళ్ళ కోసం మీరు ఇంకా అసలు అలాంటి పెయినే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అలా వచ్చి ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు డాక్టర్ విజయ గారిని కలిస్తే 20 నిమిషాల్లో 20 ఏళ్ళ మీ సమస్య పోయి మీరు కలకలా నవ్వు మీ సొంతం అవుతుంది అనమాట. ఎస్, ఇది పాసిబుల్. జస్ట్ 20 నిమిషాల్లో విజయ గారి వాళ్ళు నాతో ఉన్నారు. అది ఎలా పాసిబుల్ అనేది అది కనుక్కుందాం. డాక్టర్ విజయ, నమస్తే అండి. నమస్తే అండి. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు అదే అనిపించింది. మీ రీల్స్ చూసిన వెంటనే నాకు అదే అనిపించింది. అసలు ఎంత పెయిన్ఫుల్ కదా నవ్వలేకపోవడం మనస్ఫూర్తిగా. చాలా కష్టం. అది ఓన్లీ ఆ అనుభవించిన వాళ్ళకే తెలుసు. అది ఎగ్జాక్ట్లీ ద పీపుల్ హు ఫీల్ ఇట్. అదర్వైజ్ కొందరు ఏంటంటే ఏముందిలే టీత్ గ్యాపే కదా ఎందుకు అంతగా ఇది అంటారు. బట్ గ్యాప్ ఉండే వాళ్ళకి పక్కన వాళ్ళు ఏడ్పించినప్పుడు దే ఫీల్ వెరీ బ్యాడ్. లైక్ దే వాంట్ ఇమీడియట్ ఏదైనా చేయండి నాకు అని వస్తారు కొందరు. సో వాళ్ళకి వీఆర్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ విత్ ఇన్స్టెంట్ స్మైల్ యూజింగ్ ఎంప్రెస్ ఎస్థెటిక్ మెటీరియల్ అట్ విజయ డెంటల్. అమేజింగ్. అసలు ఎన్నేళ్ళగానో ఉన్న సమస్య. బ్రేసెస్ చేసుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది, లేకపోతే టీత్ని గ్రైండ్ చేస్తారు, గ్రైండ్ చేసి క్రాప్స్ పెడతారు, ఇదంతా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఇవేది కాకుండా జస్ట్ 20 నిమిషాలు మీరు వాళ్ళ నవ్వులు ఎప్పుడు నవ్వులు వాళ్ళకి ఇస్తున్నారు, కొత్త నవ్వులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆ ప్రాసెస్ గురించి చెప్తారా మాకు? యాక్చువల్లీ ఏంటంటే ఇది కాస్మెటిక్ ఫిల్లింగ్ మెటీరియల్ ఎంప్రెస్ అని యూస్ చేస్తాము. సో నేను ఇది ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి యూస్ చేస్తున్నా యాక్చువల్గా. దిస్ ఈస్ నాట్ న్యూ టు మీ యాక్చువల్లీ. సో బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఇది కొంచెం ఇంకా హైప్ అయింది అనమాట, అందరికి తెలిసింది. సో ఒకప్పుడు ఏంటంటే ఒక మీడియా వాళ్ళ సిస్టర్ కి చేయించారు ఇది. సో అప్పుడు నాకు ఇది ఇలా లైక్ వాళ్ళు నెక్స్ట్ డే నాకు ఇలా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాస్ అమ్మాయి పెళ్లి ఉండింది, వాళ్ళు గ్యాప్ కోసం అని వచ్చినప్పుడు వి డిడ్ దిస్ ఫిల్లింగ్ అనమాట. అరౌండ్
6 years బ్యాక్ ఇది యాక్చువల్లీ. సో వాళ్ళు ఏమన్నారు, అరే మేడం భలే ఉంది, నాకు ఇది ఒక వీడియో బయట ఇవ్వండి అన్నారు. సో నాకు అప్పుడు ఈ షూట్ అది ఏం తెలీదు, నాట్ ఈవెన్ 6, అరౌండ్ 8 years బ్యాక్ మేబీ. సో అప్పుడు వచ్చి వాళ్ళు ఇలా కెమెరా లైట్ అని భయపడిపోయాను, బాబా ఏంది ఇది అని చెప్పాను. అయ్యో ఇవన్నీ నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ అండి, వద్దు అంటే లేదు లేదు మీరు క్యాజువల్ గా మీరు ఏం చేస్తారో చెప్పండి అన్నారు. అండ్ దాట్ వీడియో వెంట్ వైరల్ యాక్చువల్లీ. సో అప్పుడు కూడా నేను ఒక పండగ ముందు తర్వాత వచ్చాను, మొత్తం జుమ్కాలన్నీ వేసుకొని రెడీ ఇలానే ఉన్నా. నేనన్నా ఏంది నేను అమ్మవారిలాగా ఉన్నా అంటే, లేదు మీరు అమ్మవారిలాగే ఉన్నారు మంచిగా, మీరు ఇవ్వండి మేడం బయట అన్నారు. అండ్ ఆ వీడియో చాలా వైరల్ అయింది. సో అలా యూట్యూబ్ వల్ల చాలా మంది వస్తున్నారు, లైక్ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అని, లైక్ వాళ్ళకి వాళ్ళు చెప్పి. ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ లైక్ ఖాళీగా ఉన్నాం కదా చాలా అప్పుడు. సో దెన్ స్టార్టెడ్ దట్ ఇన్స్టాగ్రామ్ లో ఎవ్రీడే చేయడమే పెట్టడం మొదలు పెట్టాం. దెర్ ఇస్ నో ఎడిటింగ్, ఎవరికో ఇచ్చి ఏదో అఫీషియల్ అలా ఏం లేదు, అన్ని మనమే ఇక్కడ ఏం చేస్తామో అది పెట్టాము. అండ్ అలా కొన్ని రీల్స్ కొన్ని మిలియన్స్ లో వెళ్ళాయి, 25 millions 30 millions అలా వెళ్ళి దెన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ టు హియర్ యాక్చువల్ గా. సో సగం క్వశ్చన్స్ ఫోన్ లోనే అవుతుంది. దెన్ అప్పుడు నా విల్ టేక్ ఓన్లీ విత్ ప్రయర్ అపాయింట్మెంట్, డైరెక్ట్ వాక్ ఇన్ తీసుకోము, బికాస్ చాలా రష్ ఉంటుంది యాక్చువల్ గా. పర్ డే అరౌండ్ 60-70 members దాకా వస్తారు పేషెంట్స్. యా, సో అందుకనే ఇప్పుడు డైరెక్ట్ వాక్ ఇన్ తీసేసాము, ఓన్లీ విత్ అపాయింట్మెంట్ అని చెప్తున్నాము. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది నవ్వుకుంటూ చాలా హ్యాపీగా వెళ్తున్నారు యాక్చువల్ గా. అమేజింగ్ అసలు. సో నేను మీ జర్నీ కూడా విన్నాను, ఒక చిన్న గదిలో. యా ఇంతే, చిన్న అరౌండ్ 250 SFT లో స్టార్ట్ చేసాము 2009 లో యాక్చువల్ గా, జస్ట్ దీనికి ఆపోజిట్ లేన్ లో. సో అక్కడ నేను ఒక్కదాన్ని, ఒక చైర్, ఒక అసిస్టెంట్ అంతే. ఇప్పుడు 2025 లో వీఆర్ 18 members ఇక్కడ. స్పెషల్ ఏంటంటే వీఆర్ ఆల్ ఫీమేల్స్ హియర్. మీ క్లినిక్ లో ఉన్న వాళ్ళందరూ ఫీమేల్స్, ఇంక్లూడింగ్ డాక్టర్స్, అందరూ అసిస్టెంట్ స్టాఫ్ అందరు కూడా ఫీమేల్ స్టాఫ్ ఉంటారు. సో చాలా మంది మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ పెడుతుంటారు, మేడం మీరు మేల్స్ కి కూడా ట్రీట్మెంట్ చేస్తారా అని కూడా పెడతారు. సో వి డోంట్ ట్రీట్ ఫర్ ఎ ఫ్యామిలీ, ఎవ్రీబడి ట్రీట్మెంట్ చేస్తాము. బట్ స్టాఫ్ ఐ డోంట్ నో ఎందుకు అలా వచ్చిందో అది కంటిన్యూ అవుతుంది, జస్ట్ టు సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ బేసికలీ. అమేజింగ్ అమేజింగ్. అండ్ రీసెంట్లీ ఫర్ ఉమెన్స్ డే, రీసెంట్ అని కాదు, ఇట్స్ బీన్ లైక్ 7th year. సో ఎవ్రీ ఉమెన్స్ డే కి మేము 1 rupee పెడతాం కన్సల్టేషన్, బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రీ అనమాట. సో బికాస్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ 1 rupee ఆల్సో. సో అప్పుడు ఓన్లీ ఫర్ ఉమెన్స్ విల్ గివ్ డిస్కౌంటెడ్ దాంట్లో March 1st 15th దాకా ఎవ్రీ ఇయర్ పెడతాం. సో కొందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వస్తారు, లైక్ దే వెయిట్ ఫర్ March month యాక్చువల్లీ ఉమెన్స్. సో అలా స్పెషల్ కేటగిరీ అనేసి ఉమెన్స్ కి మాట గివ్ ఎక్స్ట్రా ప్రయారిటీ ఇక్కడ. స్త్రీ శక్తి అన్నట్లు యు ఆర్ వన్ ఆఫ్ ఎ కైండ్. అంటే ఎలాగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? ఇంత చిన్న దాంట్లో ఇంత పెద్దది బిల్డ్ చేసి. ఇప్పుడు 2 floors అరౌండ్ 3000 SFT ఉంది ఇప్పుడు. సో ఇంతమంది క్లయింట్స్, రోజుకి 60 అంటే ఏం 1800 మంది క్లయింట్స్ మీకు నెలకి? అంటే ఎవ్రీడే కాదు, బట్ ఉంటారు. మోస్ట్లీ ఒక నెలకి ఒక 1000 వేసుకోవచ్చా? తక్కువలో తక్కువ నెలకి 1000 మంది పేషెంట్స్ ఒక డాక్టర్ దగ్గర. అంటే డెంటల్ వాళ్ళ పేషెంట్స్ అనకూడదేమో, అందరూ పేషెంట్స్ కాదు, రెగ్యులర్. డెంటల్ లో ఎప్పుడు కూడా నేను కూడా ఐ నెవర్ ఇమాజిన్ లైక్ ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. బికాస్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు డెంటల్ అనగానే అబ్బా డెంటల్ 32 పళ్ళకి అందరే చదువుతారా, ఏం డెంటల్ అది ఇది అనేవాళ్ళు. బట్ ఇప్పుడు నన్ను చూసి చాలా మంది డెంటల్ జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు వచ్చి అడుగుతారు, మేడం ఇలా ఇన్ని ర్యాంక్ వచ్చింది. MBBS వదిలేసిన వాళ్ళు కూడా కొంత డెంటల్ జాయిన్ అయినారు ఇప్పుడు. జస్ట్ సీయింగ్ ఎట్ మై వర్క్ అని, అంటే ఇంత చేయగలుగుతాము, ఇంత స్కోప్ ఉంది. సో డెంటల్ ఈజ్ నో మోర్ ఆ సైడ్ కి పెట్టాడు, మెడికల్ రాలేదు కాబట్టి డెంటల్ జాయిన్ అయ్యా, అలా కాకుండా ఇష్టంతో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై హస్బెండ్ అండ్ మై ఫ్యామిలీ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ ద వే అండి. అమేజింగ్. అసలు ఐ కుడ్ సీ యువర్ హస్బెండ్ పక్కన ఉన్నారు. సో సపోర్ట్ ఉండాలండి, అంటే ఇంత పరిగెడుతూ. అంటే నేను ఒకటే చెప్తా, లాస్ట్ టైం కూడా ఎవరో మామూలుగా మాట్లాడినప్పుడు జనరల్ గా ఎవ్రీ మ్యాన్ సక్సెస్ ఉమెన్ ఉంది అంటారు. బట్ నాకు తెలిసిన ఒక ఉమెన్ కి అండర్స్టాండింగ్ హస్బెండ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి స్టేజ్ లో వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి టుడే ఐఎమ్ హియర్ ఎట్ దిస్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సపోర్టివ్ హస్బెండ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్ తో పాటు నా సలహాలు తీసుకొని నా వైఫ్ ఎదుగుతుంది అన్న వరకు ఓకే, కానీ నన్ను మించి నా వైఫ్ ఎదిగింది అంటే రియాలిటీ మాట్లాడుకోవాలి అంటే కొందరికి తీసుకోవడం చాలా కష్టం. హీఈస్ వెరీ సపోర్టివ్ ఇన్ ఎవ్రీ స్టేజ్, ఈవెన్ మై ఫ్యామిలీ, మై సన్, మై డాటర్ ఇన్ లా, మై ఇన్ లాస్, మై మదర్. సో
అందుకే అందరికి థ్యాంక్స్ అందుకే హీస్ ఎ ట్రూ జెంటిల్మెన్. మీ మాటల్లో బట్టి ట్రూ జెంటిల్మెన్. ట్రూ జెంటిల్మెన్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి మార్కెట్లో బాగా వినిపిస్తున్నాయి కొన్ని పేర్లు. మీరేమో ఇట్లా చిటికేసినట్టు చేసేస్తున్నారు. అట్లా వచ్చాము, ఇట్లా వచ్చి వెళ్ళిపోయాము, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్న సేపులో చేసేస్తున్నారు ట్రీట్మెంట్ మీరు. టీత్ అలైనర్స్, ఇన్విజిబుల్ అని, ఇంక ఏవేవో వస్తున్నాయి ట్రీట్మెంట్స్. వీటన్నిటి గురించి ఒకసారి చెప్పండి. అలైనర్స్ ఏంటంటే ఒకప్పుడు మనము ఇప్పుడు కూడా వేస్తున్నాం, బ్రేసెస్ అని వాడతాం. ఇప్పుడు ఏదైతే టీత్ గ్యాప్ అని చేస్తున్నామో ఫస్ట్ ఆ టీత్ గ్యాప్ కి ఎందుకు వచ్చింది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అలా ఆ టీత్ గ్యాప్ క్లోజ్ చేయడానికి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేసి బ్రేసెస్ ఆర్ అలైనర్స్ అని చెప్తాం. సో అలైనర్స్ అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్, లైక్ ఇలా ఉంటుంది బేసికలీ. సో ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ దే ఆర్ నాట్ విజిబుల్ బేసికలీ. సో మీరు బయటకి వెళ్ళినా, ఇలా షూట్ కి వెళ్ళినా, యాంకరింగ్ వెళ్ళినా కూడా నోబడీ కెన్ మేక్అవుట్ యువర్ వేరింగ్ అలైనర్స్. దట్ ఈస్ ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు అలైనర్స్ వేసుకున్నందు అంటే వాట్ ఈస్ ద యూజ్? అవేమి అలైన్ చేయవు కదా? ఖచ్చితంగా అలైన్ చేస్తుంది. అంటే పెట్టుకోనే ఉండాలి అండ్ ఏం తిన్నా కూడా తీసి పెట్టి తింటారు. సో దిస్ ఇస్ యూ కెన్ సీ దిస్ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. ఇది ఎలా షేప్ చేస్తుంది? ఫస్ట్ మేము స్కాన్ చేస్తాం యాక్చువల్ గా. సో స్కాన్ చేశాక మనకు ఒక రిపోర్ట్ అనేది వస్తుంది జనరల్ గా, లైక్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే అట్లా. సో అలైనర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ గ్యాప్ క్లోజ్ చేయడం కానివ్వండి, లేకపోతే డీప్ బైట్ ఉంటుంది కొందరికి, అది కరెక్ట్ చేయొచ్చు. ఎత్తు ఉంటే కూడా కరెక్ట్ చేయొచ్చు. సో చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరున్నారు, ఇప్పుడు మీరు బయట షూట్ కి వెళ్ళినప్పుడు యూ డోంట్ వాంట్ టు లుక్ విత్ బ్రేసెస్ బేసికలీ. సో ఇలా పెట్టుకున్న మాట్లాడిన ఎవరికి కూడా కనిపించదు, చాలా క్లోజ్ వస్తే కానీ, బికాస్ ఇట్స్ ట్రాన్స్పరెంట్. అంటే 15 days ఒకసారి మారుస్తూ ఉండాలి. సో అలా ఈచ్ ఇండివిజువల్ కి ఇట్ వేరీస్ బేసికలీ. సో అలైనర్స్ ఆల్సో వర్క్స్ యాజ్ అ బ్రేసెస్ యాక్చువల్లీ, బట్ దిస్ ఈస్ ఇన్విజిబుల్. సో వెరీ మచ్ కంఫర్టబుల్ ఉంటారు. బికాస్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఎంతో కొంత తినాలంటే ఇవన్నీ ప్రాపర్ అంటే దాని పేరు లాగా ఇట్ అలైన్స్ టీత్. మనకి క్రూక్డ్ టీత్ ఉన్నా, ఇర్రెగ్యులర్ ఉన్నా గానీ అది అలైన్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో ఇది ప్రాసెస్ ఫర్ దాట్ యాక్చువల్లీ. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే బ్రేసెస్ బదులుగా అందరూ అలైనర్స్ కి వెళ్తున్నారు. బ్రేసెస్ కి ఎంత టైం పడుతుంది, అలైనర్స్ కి ఎంత టైం పడుతుంది? డిపెండింగ్ ఆన్ పేషెంట్ యాక్చువల్ గా. బట్ ఈ చిన్న చిన్న గ్యాప్స్ అవి ఉన్నప్పుడు 6 months నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో మాక్సిమం ఇప్పుడు మేము ఇన్స్టాలో కూడా రీల్స్ పెట్టాము. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏజ్డ్ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం ఉండదు బ్రేసెస్ పెట్టుకోవాలి, లేకపోతే నలుగురు చూస్తే ఏమనుకుంటారు, నాకు నచ్చదు అని. సో అలాంటి వాళ్ళకి ఏదైనా చాలా బాగా పనిచేస్తుంది. ఆర్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, ఆర్ షూట్ కి వెళ్తున్నాము, ఆర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ది డోంట్ ఫీల్ దట్ డిస్కంఫర్ట్ బేసికలీ. అండ్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు తినేటప్పుడు ఎక్కడో అక్కడ గుచ్చుకుంటుంది, కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ సమ్, అంటే అందరు కాదు, కొందరు ఫీల్ అవ్వచ్చు. బట్ అలైనర్స్ లో బ్యూటీ ఏంటంటే తీసి పెట్టి తింటారు. సో యువర్ డయట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఈట్. కాబట్టి అలైనర్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ ఇట్స్ వెరీ హ్యాపీ ఇది అన్నమాట ట్రీట్మెంట్ యాక్చువల్ గా. ఎగ్జాక్ట్లీ. అండ్ బ్రేసెస్ అయితే నాకు తెలిసి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నది కాబట్టి అది వెరీ పెయిన్ఫుల్ కదా? ఆ పెయిన్ఫుల్ అని ఏమి ఉండదు. పెయిన్ఫుల్ ఇది ఏది కూడా అలా ఉండదు. బికాజ్ అలైనర్స్ పెట్టుకున్నా కూడా ఒక 1-2 days ఏదో ఉంది నోట్లో అని ఫీల్ ఉంటుంది. ఓరల్ క్యావిటీ ఇస్ వెరీ మచ్ సెన్సిటివ్. మాకు ఏదైనా చిన్న ఆకుకూర ఇరుక్కున్నా కూడా నాలుకైతే తీద్దామని ట్రై చేస్తూ ఉంటాము. సో అలాంటిది ఇంత పెద్దది పెట్టుకున్నప్పుడు యూ ఫీల్ సమ్ ఫారెన్ బాడీ ఇస్ దేర్ ఇన్ యువర్ మౌత్. అంతేగాని అలవాటు పడిపోతాం యాక్చువల్గా. ఇప్పుడు మనం వాచ్ చేసుకుంటాము, ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాము, సంథింగ్ న్యూ అని అనిపిస్తుంది. బట్ ఓవర్ లైక్ 1-2 days లో సెట్ అయిపోతారు యాక్చువల్ గా.